శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మంగళగిరి చీర కట్టుకుని మంగళగిరి చీరలతో మీ ముందుకొచ్చింది మీ రాధమ్మ. నాకు స్టాక్ అయితే ఉంది, కానీ చేయటానికి టైం సరిపోకపోవడం వల్ల మీ ముందుకు రాలేకపోతున్నాను. ఒక ముగ్గురు దగ్గరగా మంగళగిరి చీరలే కావాలని చెప్పి అడిగారు. అందుకని మంగళగిరి చీరలే తీసుకొచ్చాను ఈవేళ. అనుకోకుండా బయటకు వెళ్ళటం, నేను ఇదే కట్టుకోవడం చాలా బాగుంది కదా. ఇది ప్యూర్ హ్యాండ్లూము ప్రింటింగ్ బ్లౌజు. ఇది వేరే కలర్ డిఫరెంట్గా వచ్చింది. ఇది ఇంతకుముందు మీ ముందుకు తీసుకొచ్చాను, ఎవరికి ఎందుకో వెళ్ళలేదు. కంచి బోర్డర్స్లో నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఐడియా కోసం, మీకు ఐడియా వస్తుంది కదా ఈ కట్టుకుంటే ఎలా ఉంటాయో అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను నేను కట్టుకున్న చీర. ఇది ప్లెయిన్ వితౌట్ బోర్డర్స్ అండి. వితౌట్ బోర్డర్స్ పీచ్ కలర్ అండి, సారీ పిస్తా గ్రీన్. పిస్తా గ్రీన్కి ఇది పిస్తా గ్రీన్లోనే కొంచెం లైట్ వేరియేషన్ ఉంది. జరీ బోర్డర్స్ 50 బోర్డర్స్లో మనకి డార్క్ గ్రీను, పీచ్, పింక్, అన్ని కలర్స్లోని ఫ్లవర్స్ని డిజైన్ చేశారు లతల్లాగా. ఈ బ్లౌజ్ దీనికి బాగా సెట్ అయినట్టు అనిపించింది నాకు. ఎగ్జాక్ట్గా వేసుకుంటానంటే నేను చెప్పలేను, కానీ డిఫరెంట్గానే వేసుకుంటున్నాం కాబట్టి ఈ చీరకి కలర్ మ్యాచ్ చేశాను. బ్లౌజ్ విడిగా కావాలన్నా ఇస్తాను, సారీ ఒకటి కావాలన్నా ఇస్తాను. ఎవరికైనా ఇది నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకొకటి అండి, బ్లాక్లో రెండు వచ్చినాయి ఈవేళ అనుకోకుండా. బ్లాక్ 50 బోర్డర్స్లో ఒక ప్యూర్ బ్లాక్. ఇందులో వీటికి లైన్స్ పళ్ళు వస్తుంది, సారీ మొత్తం ప్లెయిన్ బ్లాక్ వచ్చేస్తుంది ఇలాగా. దీని లోపల కూడా మనకి 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది. అది చీర పన్నా కాబట్టి పెద్దవాళ్ళకి కూడా, అంటే నాలా లావుగా ఉన్న వాళ్ళకి కూడా, నేను కనిపించిన లావులో ఉంటాను నేను. ఇదిగో ఈ బ్లౌజ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. జస్ట్ లైట్ పింక్ అనొచ్చు, లైట్ ఆరెంజ్ లాగా వచ్చింది. ఇది పీచ్ కలర్ అయి ఉంటుంది. దీనికి డార్క్ పింక్, డార్క్ ఆరెంజ్, కాఫీ కలరు, వైలెట్ కలరు కాంబినేషన్ ఫ్లవర్స్లో అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఈ చీరలన్నీ నేను బాగా వాడుతున్నాను, అందుకనే నేను ఇంట్రెస్ట్గా, నాకు బోర్ కొట్టట్లేని చీరలు ఏమన్నా ఉంటే మంగళగిరి చీరలు. ఎంతమంది ఎంత అమ్ముతున్నారు, అవసరం లేదనుకున్నా నాకు అసలు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. దట్టు మన దగ్గరకు వచ్చినాయి. చీరలు నలిపేస్తున్నానని అనుకోద్దు, నలపట్లేదు, జాగ్రత్తగానే మీకు అప్ చెప్తాను. ఇది కొనుక్కునే వాళ్ళకి చీర ఎవరికైనా బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే బ్లాక్ అసలు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు తెచ్చేస్తాను అనమాట. ఇది సీ గ్రీన్ అనొచ్చు. దీనికి ఇలాగే బ్లౌజ్లో ఆ గ్రీన్, కొంచెం లైట్ డార్క్ షేడ్స్లో ఫ్లవర్స్ని, లీవ్స్ని డిజైన్ చేశారండి. ఇది కూడా చాలా బాగా సెట్ అయినట్టు అనిపించింది నాకు. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చకపోతే మీకు ఓన్లీ శారీ కావాలన్నా కూడా నేను ఇస్తాను. బార్డర్ కనిపించట్లేదని చూపిస్తున్నాను. బార్డర్స్ డార్క్ బ్లూ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంటామండి మనం ఈ చీరలతో. ఇవి ప్రత్యేకంగా వాళ్ళు డిజైన్ చేయించి బ్లౌజుల్ని ఫస్ట్లో శారీస్ని కట్ చేసి ఇవ్వరండి బ్లౌజులకి. ఆ పళ్ళులన్నీ ఉండిపోయినాయి అమ్మా అని కూడా అన్నారు 2-3 నాతోటి, ఈ హోల్సేలర్స్. ఇప్పుడు మాత్రం వీళ్ళు ఈ కలర్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా పింక్ అండి, రాణి పింక్, మన రోజ్ పింక్ అని కూడా నచ్చింది. పక్కగా నాటు గులాబీల కలర్ అండి ఇది. దీనికి సర్ఫ్ బ్లూ అనొచ్చు. దాని మీద సేమ్ కలర్ పింక్ 50 బోర్డర్స్లో బ్లౌజ్ వచ్చింది. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను డిఫరెంట్గానే కాంబినేషన్స్ ఒకసారి ఇవ్వకుండా ఇవ్వాలని చూస్తున్నాను. ఎక్కువ మంది అడిగిన కలర్స్ మాత్రం 2-3 సార్లు రిపీట్ అవుతాయి. మ్యాక్సిమం అండి ఇవే కలర్స్. కొంచెం నేను తేలేని కలర్స్ అంటూ ఎక్కువ మంగళగిరి ఇచ్చాం కాబట్టి అలా అనడానికి కూడా లేదేమో. గ్రీన్, బాటిల్ గ్రీన్ సేమ్, అంటే కొంచెం చిన్న వేరియేషన్. ఎందుకంటే ఈ కలర్లో షైనింగ్ ఎక్కువ ఉందండి పళ్ళు ఈ శారీలో. ఈ బ్లౌజ్ మాత్రం కొంచెం
చిన్న వేరియేషన్ ఉంది కానీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. పింక్ ఫ్లవర్స్ వచ్చి 50-50 బోర్డర్స్లో ఈ బోర్డర్స్ని డిజైన్ చేసుకోవడం అండి. వీ నెక్ పెట్టించుకుని ఈ బోర్డర్స్ 2 సైడ్స్ వస్తాయి కాబట్టి వీ షేప్ కూడా ఈ బోర్డర్ వేసుకుని హ్యాండ్స్కి పెట్టుకుని, లేదంటే హ్యాండ్స్కి నిలువుగా 2 లైన్లలో వేయమని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కుట్టించుకుంటే చెప్తున్నాను కదా, పార్టీ వేర్ కాదు, పెళ్ళికి కూడా వెళ్ళిపోవచ్చు. నేనైతే వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు ఏది కట్టుకుంటే అలా వెళ్ళిపోతున్నాను, అది వేరే విషయం. ఒకప్పుడు చాలా డ్రెస్ అంటే మన ఏమైపోయినా కూడా అలా పట్టు చీర డైమండ్ నెక్లెస్ కదలకుండా ఉండాలన్నట్టు డాక్టర్ గారు మెయింటైన్ చేయించారు నా చేత. ఇప్పుడు కొంచెం అమ్మ వైపుకి వెళ్ళిన తర్వాత అమ్మని తయారు చేయటం ఎక్కువైపోయాక నా మీద నాకు శ్రద్ధ తగ్గింది. అయినా స్టైల్గానే తయారవుతున్నానుగా, ఇలాగే ఉంటాను నేను ఎప్పుడు. ఇది ఆరెంజ్, పక్కాగా ఆరెంజ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో కొంచెం ఈ బోర్డర్ కి వేరియేషన్ ఉంది. అలా నచ్చితేనే తీసుకోండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకు ఇవి బాగా ఎక్కువ వాడిన చీరలు ఈ మధ్య, ఇది వరకు కంచిపట్టు అని చెప్తాను కదా, ఇప్పుడు ఇవి ఎల్లో చీరలు అయితే మంగళగిరి చిన్న బోర్డర్, పెద్ద బోర్డర్, కంచి బోర్డర్ అలాగా 5-6 ఉన్నాయి నా దగ్గర. అంటే ఎంత దారుణంగా నేను ఏది నచ్చితే అది పట్టుకుని వెళ్ళిపోయి కట్టేసుకుంటున్నాను. అలా కూడా కట్టేసుకోవచ్చు. అందుకే మనం బంగారం కొట్లు, బట్టల కొట్లు పెట్టేసుకుంటే కావాల్సినవి అన్నీ కొనేసుకుని కట్టేసుకోవచ్చు. అమ్మకు ఒక్కదానికి అంటున్నాను కానీ నేను కూడా కావాల్సినవి అన్నీ కట్టేసుకుంటున్నా. ఇంకా అమ్మకైతే ఒక రేంజ్ అండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా బ్లాక్ ప్లెయిన్ అండి, ఇందాక 50-50 బోర్డర్స్ లో చూపించాను కదా, దానికి వేరే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చాను. దీనికి వైలెట్ కలర్ కి బ్లాక్ 50-50 బోర్డర్స్ లో బ్లాక్ బోర్డర్ తో చాలా అంటే చాలా బాగుంది. ఇవి ఇక్కత్ డిజైన్ తో వస్తున్నాయి కదా, ఇవి కొంచెం స్టైలిష్, అసలే ఇవి స్టైల్ గా ఉంటది, మోడర్న్ గా కనిపిస్తాము. ఇంకా స్టైలిష్ గా అనిపించింది ఈ కాంబినేషన్ ఇలా పెట్టేసరికి. ఎవరికైనా నచ్చితే పటోలా డిజైన్ అనొచ్చు, ఇక్కత్ డిజైన్ అనొచ్చు. దీన్ని పటోలో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటున్నాయండి, ఇక్కత్ పోచంపల్లి పట్టులు. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ప్లెయిన్ శారీస్ అన్నీ చూపించేస్తున్నా. ఇది వీట్ ఫ్లోర్ కలర్కి పిస్తా గ్రీన్ కాంబినేషన్లో మెహందీ కూడా కాదు, పిస్తా గ్రీనేనండి, కొంచెం డార్క్ గా వచ్చింది. దీని మీద మస్టర్డ్ ఎల్లో, ఈ కలర్ ఫ్లవర్స్ కలిసేసరికి కొంచెం అందంగా అనిపించింది. మీకు ఈ బోర్డర్ కొంచెం లైట్ అయ్యింది కాబట్టి శారీలో ఎలాగో మనకి బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ తీసుకుని ఇలా కుట్టించుకున్నా కూడా ఇది చాలా అందంగా ఉంటుందండి. కలర్ అయితే చాలా, అంటే ఇప్పటి వరకు మనం ఈ కలర్ ఇవ్వలేదని అనుకుంటున్నా. ఈ కలర్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది మెహందీ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ కి వైలెట్ కాంబినేషన్ లో 50-50 బోర్డర్స్ లో బ్లౌజ్ మీకు కావాలంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గా కుట్టించుకోవచ్చు. లేదు నేను ఈ బ్లౌజ్ ఈ సారీకే వాడతాను అనుకుంటే ఈ సారీలో ఉన్న బోర్డర్ తీసుకుని వేసుకుంటే ఇంకొంచెం అంటే నేను ఇలా కుట్టించేసుకుంటే అండి మనం 4-5 వాటికి వేసుకోవడానికి ఉంటుంది. సేమ్ అంతా వైలెట్ కాబట్టి ఈ వైలెట్ కలర్ ప్లెయిన్ చీర ఏదైనా ఉన్న వేసుకోవచ్చు, లేదంటే పింక్ కలర్కి వేసుకోవచ్చు. అలాగా ఒకే వాడాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. లేదు ఒక ఫ్రెండ్ అయితే తయారు చెప్పాను కదా, తను ఏ చీర మీద బ్లౌజ్కి ఆ చీర వేస్తుంది, ఇంకొక బ్లౌజ్ మార్చదు. నేను ఒక్క బ్లౌజ్ పట్టుకెళ్ళి 10 చీరలు వేసేస్తా. మా ఫ్రెండ్ డిఫరెంట్, అలాంటి వాళ్ళకి అది పనికిరాదు. కానీ నా ఐడియా ప్రకారం వెళ్ళే వాళ్ళకి నా సలహా ఇస్తున్నాను. ఇది మిర్చి రెడ్ కండి, బ్లూ మీద ఈ బోర్డర్ వచ్చింది, పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. సో ఇదొక కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఎవరికైనా, ఇది వితౌట్ బోర్డర్స్ అండి. సో ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది రెడ్, ఇది మంచి మిర్చి రెడ్, అది కొంచెం ఆరెంజిష్ రెడ్ వచ్చింది. ఇది మిర్చి రెడ్ 50-50 బోర్డర్స్ లో, శారీ మొత్తం బుటీస్తో కొంచెం ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ లాగా కనిపిస్తుందండి. డిఫరెంట్ లుక్ వచ్చింది. కలర్ నేత సిమెంట్ కలర్ కలిపారు, అందుకని లైట్ వైలెట్ లాగా కనిపిస్తుందో అన్నట్టు ఉంది. కానీ కలర్ నేత అండి. పళ్ళు ఏమో లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ఏమో ప్లెయిన్ పళ్ళులో ఇచ్చిన ఇది ఇచ్చారు. ఇవన్నీ కొంచెం బాగుంటున్నాయండి. ఇది కూడా నేను ఒక కలర్ కట్టాను. వీలైతే ఎప్పుడైనా ఇలా కట్టుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేసేయడానికి ట్రై చేస్తాను.
సో ఐడియా వస్తుంది కదా, ఇది ఫ్యాషన్ టాక్ కాదు ఏం కాదు, కానీ సరదాగా అండి. ఇదొక చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. వేసవికాలం మొదలైపోయింది, ఇక్కడ కూడా ఏసీ పెట్టించుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఏసీ లేదండి. చెమటలతో మీ ముందుకు వచ్చేసి ఈ చెమట అంతా మీకు రాసేయను. మీరు కొనుక్కునే చీరలకి రాయనమాట. అదనమాట సంగతి. ఇది ఈ కలర్ని ఏం కలర్ అనాలి, కాఫీ కలిపితే వచ్చిన కలర్ కలనేత. బ్లాక్ కలిసిందండి, 2 కలర్స్ని కలిపితే మనకి కలర్ వచ్చింది. కలనేత కాఫీ కలర్ అనొచ్చా, కాకి కలనేత అండి. మెరుస్తుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. కంచి బోర్డర్స్, పైన స్మాల్ బోర్డర్ 50 బోర్డర్ లా ఇచ్చారు, కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, లైన్స్ పళ్ళు వచ్చింది. బోర్డర్ అయితే ఒక రేంజ్ అండి. ఇదిగో ఇవి కంచిపట్టు ఆ చీరలు కట్టుకున్న లుక్ వచ్చేస్తున్నాయండి. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. నేను మ్యాక్సిమమ్ మంగళగిరిలో మాత్రం ఇంక అసలు వేరే కలవట్లేదు. ఏమన్నా వాళ్ళు ఏమన్నా, నేను ఇంక అసలు వాళ్ళు నాకు చూపించరు కూడా చూపించరండి. నేను ప్యూర్ హ్యాండ్లూమ్స్ అడుగుతున్నాను, ఎందుకంటే వీటి వాల్యూ నాకు తెలుస్తుంది కాబట్టి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. అందులోనే ఇంకొకటి గ్యాప్ బోర్డర్స్లో ఇవైతే చాలా బాగుంటున్నాయి. నేను అమ్మవారికి కడుతున్నాను ఎక్కువ ఈ చీరలు. గ్రీన్ అండి, మనకి లలిత నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా, ఇవన్నీ ట్రెడిషనల్గా మనకి బాగుంటాయి. గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ లో చాలా స్టైలిష్ గా ఉంది. పళ్ళు అండి ఇది. బ్లౌజ్ కూడా ఇదే కలరు, సేమ్ కలరు. పళ్ళు బ్లౌజ్ బోర్డర్స్ సేమ్ కలర్ ఇచ్చి ఈ కలర్ కాంబినేషన్ అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్. గ్యాప్ బోర్డర్స్ మళ్ళీ పైన 50 బోర్డర్ ఇచ్చి కింద గ్యాప్ బోర్డర్స్ లో ఎల్లో కలర్ ని మిక్స్ చేశారు. పైన ఏమో టెంపుల్ డిజైన్ ఇచ్చి కింద కడ్డీ బోర్డర్ లో ఇచ్చారు. ఒక రేంజ్ లో ఉందండి ఇది. ఈ కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ చీర కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఆలోచించకుండా కొనుక్కోవచ్చు, ఆ కలర్ నచ్చితే మాత్రం. అంత స్టైలిష్. ఇంకా ఇవి డిజిటల్ ప్రింట్, మనకి బ్లౌజు పళ్ళు డిజిటల్ ప్రింట్స్ వచ్చి చీర అంతా ప్లెయిన్ వస్తున్నాయి కదా. ఇది ఎల్లో అండి. ఎల్లోకి పింక్, లైట్ పింక్ బోర్డర్స్ ఇచ్చి ఆనియన్ పింక్, డార్క్ పింక్ సారీ మొత్తం వచ్చింది. పళ్ళు బ్లౌజు మనకి ప్రింట్ వచ్చింది. ఇంకా నేను కట్టలేదు ఇది. ఇది మీరు ఎవరు కొనుక్కోపోతే నేనే కట్టేసుకుంటాను. నాకు బాగా నచ్చింది. ఇది చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. ఇటువంటివి రేర్ గా ఒక్కొక్కటే తీసుకొస్తున్నాను నేను, ఎందుకంటే ఇవి తెలియాలి కదా అందరికీ. చాలా అంటే చాలా బాగుందండి చీర. చాలా అంటే డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఆలోచించుకోకుండా మన రెగ్యులర్గా రెడ్లు ఎల్లలు కట్టి ఉన్న ముళ్ళని నాకు అవి కొంచెం మొహం మొత్తి కొంచెం నేను కూడా డిఫరెంట్గా ఎతుకుతున్నాను. అలా దొరికింది కాబట్టి ఈ చీర ఇంతసేపు ఎందుకు పట్టుకున్నా అని అనొద్దు, మడతలు పెడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, అందుకని చాలా నచ్చిందని చూపిస్తున్నాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బాందిని ప్రింట్లో అండి, మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ 50-50 బోర్డర్స్లో బాటిల్ గ్రీన్. దీనికి పళ్ళులో ఇందాక ఇచ్చిన దానిలో మనకు ఓన్లీ పళ్ళు డిజైన్ ఇచ్చారు కదా, ఇది పళ్ళు డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. శారీ మొత్తం బాందిని ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి, బాటిల్ గ్రీన్. ఇది ఇంక అసలు చాలా నచ్చింది నాకు. ఇదిగో సారీ ఇలా ఎలా చూపిస్తున్నావని అనొద్దు, చాలా క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఫోటోలు తీసి పెట్టలేకపోతున్నాం కదా, కొనుక్కునే వాళ్ళు ఫొటోస్ అడుగుతున్నారు. కానీ ఫొటోస్ మేము తీద్దాం అనుకున్నా కూడా ఈ లోపు ఇంకొకరు ఎవరో తీసేసుకుంటారు. నేను వెయిట్ చేయటం లేదండి, ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. పేమెంట్ వెంటనే ఒక 10-5 మినిట్స్లో వేసేసేయండి. పేమెంట్ చేయకుండా ఆపి పెడితే నేను ఆపి పెట్టిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బేసికల్గా అది ప్రాబ్లం. సాయంత్రం వరకు కాదు, 2 రోజులైనా ఆపుతాను, కానీ ఈ లోపు తర్వాత మాట్లాడట్లేదు, సాయంత్రం వేస్తాను అన్న వాళ్ళు, అందుకని నేను ఉంచలేకపోతున్నాను. అందువల్ల మంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇది నందిలో వచ్చినాయండి, కలంకారీ ప్రింట్ లాగా. ఇది 50 కంచి బోర్డర్స్లోనే వచ్చింది. ఇది బ్రిక్ రెడ్ అండి, పింక్, బ్రిక్ రెడ్, డార్క్ పింక్, హాఫ్ లెమన్ ఎల్లో, అన్ని కలర్స్ కలిపి డిజైన్ చాలా బాగా చేశారు. ఇది కూడా స్టైలిష్గానే ఉంటుంది నన్ను అడిగితే. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. పళ్ళు ఇంత నందులు పూలు అన్నీ ఇచ్చారు. సారీ మొత్తం ప్రింట్ ఇలా వచ్చింది, చాలా బాగుంది. పైన 50 బోర్డరు, కింద
కంచి బోర్డర్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇంకా ఇవి ఇది వరకు వచ్చేవి కదా, ఇవి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతున్నారని చేయిస్తున్నారు. చాలా బాగుంది ఇది కూడా. ఇది లైన్స్ వస్తుందండి శారీ మొత్తం. ఇది ఎల్లో, ఒక ఒక ఎల్లో షేడ్ అండి ఇది. దీనికి బ్లౌజు, పళ్ళు డిజిటల్ ప్రింట్, స్మాల్ ప్రింట్స్ వచ్చినాయి. స్కై కలర్ కాంబినేషన్ లో వచ్చింది. శారీ మొత్తం ఈ కలర్ వచ్చింది. ఇది కూడా చాలా ఇవన్నీ ఈ సారీ మంగళగిరి అంతా డిఫరెంట్ గానే వచ్చింది మన దగ్గర. నాకు లేట్ అయిపోయింది యాక్చువల్గా, వచ్చి 1 మంత్ అయిపోయింది నాకు ఈ స్టాక్ అంతా. లేటెస్ట్ ఇంకా ఎవరు దింపలేదని అనుకుంటున్నాను. లేదు, రాధం దగ్గర ఇవన్నీ అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ మోడల్స్ కింద తీసుకోవాలి మీరు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా బాగుంది కదా. ఓన్లీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. లోపలంతా ప్లెయిన్ సారీ, ఎల్లో కలర్, లైట్ ఎల్లో, అది ఎల్లో అనడానికి కూడా లేదు. ఇంక స్కాలప్ బోర్డర్స్ లో పింక్, సర్ఫ్ బ్లూ అనొచ్చు. సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది, బంచెస్ బంచెస్ కింద ఇచ్చారు. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ ప్లెయిన్ ఈ బ్లూ ఇచ్చారు, బోర్డర్స్ లో ఇచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ బ్లూ ఇచ్చారు. స్కాలప్ అంతా నీట్గా మనం ఇలా ఫాల్ కుట్టించుకుని చిన్న చిన్న బర్డ్స్ని కూడా డిజైన్ చేస్తారు. శారీ మొత్తం ఇలా వస్తుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి, సరేనా. నాకు ఖాళీ లేక నాకు చాలా ఇష్టమైన పని కింద తయారైపోయింది యాక్చువల్గా. ఇది పూజలు చేసుకోవడం ఎంత ఇష్టమో, చీరలు ఇలా ఓపెన్ చేసి మీకు చూపిస్తూ, మీతో మాట్లాడుతూ, అంతా మర్చిపోతూ నన్ను నేను మర్చిపోతూ చీరల్ని ఎంజాయ్ చేస్తున్నాను. చీరలు పిచ్చి రాదమ్మా, చీరల్ని ఎంజాయ్ చేస్తుంది. ఇదండి పిచ్వాయ్, ఈ అప్లిక్ వర్క్ వస్తుంది కదా, దానిలో పిచ్వాయ్ డిజైన్స్ ఇచ్చేసారండి. ఇది వైలెట్ కలర్ మీద వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ కదా, ఒక రేంజ్లో ఉంది. పిచ్వాయ్ డిజైన్స్ ఇష్టమైన వాళ్ళు ఆలోచించకుండా కొనేసుకోవచ్చు. 50-50 బోర్డర్స్లో డిజైన్ చేశారు. బ్లౌజ్కి ఒక చిన్న ఫ్లవర్ ఇస్తారండి. సో ఈ కలర్, వైలెట్ కలర్, ఈ డిజైన్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా తీసుకోగలిగిన ఒక చీర. ఇంకా ఇందాక చూపించాను కదా, పళ్ళు బ్లౌజు ఒక డిజిటల్ ప్రింట్ వచ్చి సారీ లైన్స్ వచ్చింది కదా, అందులోనే ఇంకొక కలర్ అండి, చాక్లెట్ కలర్, ఒక రేంజ్లో ఉంది. ఇది కూడా కట్టుకోవచ్చు నేను, చాలా బాగుంది. బ్లూ కలర్కి పింక్ కలరు, పింక్లా కాకుండా చాక్లెట్ కలర్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా అంటే చాలా అందంగా ఉంది కాంబినేషన్. అంటే మనం పార్టీలకు కట్టుకెళ్ళడం కాకుండా బయటకి ఎక్కడికైనా జాబ్స్ చేసే వాళ్ళు కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది కాంబినేషన్. చాలా లుక్, క్లాసీ లుక్ వస్తుంది. సో ఆలోచించకుండా కొనుక్కోవచ్చు అనుకునే చీరల కింద ఈసారి ఈరోజు అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయి. కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బహుశా ఇది లోపల నలిగిపోతూ ఉంటుందేమో అని డౌట్గా ఉంది. నలిగిపోతే మీరు ఇస్త్రీ చేయించుకుని కట్టుకుందరు. కానీ ఇలా కూడా అమ్ముతావా రాదమ్మా? నేను ఇలాగే అమ్ముతా, నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే నేను కట్టేసుకుంటాను. ఎన్ని కట్టేసుకుంటావు అమ్మా అనకండి, ఎన్నైనా కట్టేసుకోవచ్చు, బతికినంత కాలం. రోజుకో చీర కట్టినమ్మా ఆయన ఏమనరండి నన్ను. నిజాలు చెప్పేస్తున్నా రాదమ్మా. ఓకే, ఇంక చెప్పను, ఎక్కువ మాట్లాడితే అన్నీ వచ్చేస్తాయి నా నోట్లోంచి. ఇది కూడా చాలా బాగుందండి. నాకు సిల్వర్ కలర్ గ్యాప్ బోర్డర్స్ చీరలు చాలా ఇష్టము. చాక్లెట్ కలరే ఇది కూడా. అది ఇంకా పింకిష్ షేడ్ వచ్చింది, కానీ ఆనియన్ పింక్ లాగా. ఇది పక్కగా చాక్లెట్ కలర్, లైన్స్ వచ్చింది. ఒక ట్రయాంగిల్ లాగా 3 సర్కిల్స్ని సిల్వర్ కలర్ థ్రెడ్స్తో డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉంది. బెనారస్లో ఇది నేను కుట్టించుకున్నాను ఈ కలర్. ఇప్పుడు ఇది కాపర్ కలర్ అని కూడా అనొచ్చండి, చాక్లెట్ కలర్ ఏమో మీకు ఎలా కనిపిస్తుందో అలా అనుకోండి. పైన స్మాల్ బోర్డర్, కింద గ్యాప్ బోర్డర్స్లో వర్క్, ఒక రేంజీ చీర కూడా. బ్లౌజు ఇందులోనే రన్నింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కలర్ లేదు అని అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోవచ్చు. మనం ఇవి ఎవరైనా కట్టుకుంటేనే మోడల్ అనుకున్నట్టు తయారైపోయారు అమాయకులు చాలా మంది. బ్రహ్మణి గారు కట్టుకున్నారా అయితే నేను కొనుక్కుంటా, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్ కట్టుకున్నారా అయితే నేను కొనుక్కుంటా. అలా వద్దు, మనం కట్టుకుంటే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి, బాగుంది అనిపించి ఇలా ఉండాలి అని ఆలోచించుకోండి. నేను తెచ్చే చీరలన్నీ అసలు అంత ఆలోచించి కాంబినేషన్స్, కలర్స్ తీసుకుంటున్నా. దానిలోనే బేబీ పింక్ అండి, ఇది కూడా ఒక రేంజ్లో ఉంది. నాకు చాలా నచ్చేస్తున్నాయి. ఒకే డిజైన్ ఎక్కువ కట్టుకోకూడదు కాబట్టి కుట్టించుకోవట్లేదు. పళ్ళు అంతే ఇలా వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం
ఇంత నీట్గా ఎక్కువ ఓపెన్ చేస్తే డస్ట్ పట్టేస్తుందేమో అన్నట్టు ఇలా చూపించాను. ఇవి చాలా మంగళగిరిలో అండి మనకి చాలా కంఫర్టబిలిటీ ఉంది, వెయిట్ తక్కువ, పట్టు మెరుస్తూ ఉంటుంది, ప్యూర్ హ్యాండ్లూమ్స్, వాష్ చేసినా కూడా బాగానే ఉంటున్నాయి, నార్మల్ వాష్ నార్మల్ ఐరన్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటున్నాయి. సో ఆలోచించకుండా మంగళగిరిని మాత్రం మనం, అది ఎస్పెషల్లీ మంగళగిరిలో హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేసుకుందామండి. నాకైతే బాగా నచ్చుతున్నాయి. పవర్ లూమ్స్ కూడా ఇదే రేటుకి హ్యాండ్లూమ్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు. అవి బాగా కట్టేశాను కదా, నాకు తేడాలు బాగా అర్థమైన మూలని నేను మీకు అంత చక్కగా చెప్తున్నా. మోసపోకండి, రేట్లు ఎక్కువ పెట్టేసి మంగళగిరిలో చాలా మోసాలు చేసేస్తున్నారు. అక్కడ చూపించి రేట్లు చూడండి. బేబీ పింక్, ఈ చీర కలర్ ప్యూర్ కంచి బోర్డర్స్లో అండి. ఈ చీర కలర్ చూసి కూడా మీరు ఆదమ్మ మాట్లాడుతుందంటే చూడండి, వైన్ కలర్ అండి, గ్యాప్ బోర్డర్స్ లో ప్యూర్ కంచిపట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుందండి. ఇంకా అసలు ఇది ఒక రేంజ్ అండి. చూడండి అసలు పళ్ళు అంతా ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు, బ్లౌజు రన్నింగ్ వచ్చేస్తుంది మనకి, ఈ ప్లెయిన్ ఇచ్చారు రన్నింగ్ లో. సారీ మొత్తం ఇవి చూపించడం కూడా రావాలేమో కదా, బాయసనా దేవుడా, ఈ రాధమ్మ ఎక్కడ దొరికేసింది అందరికి. అమ్మ అలా ఇచ్చేసింది నన్ను అమ్ముకోమని మీ అందరికి. చీరలు అమ్ము నువ్వు, నీ సరదా తీరిపోతుందా అని చెప్పుంటారు అమ్మల్లా. ఇక్కడ అమ్మని ఎందుకు తీసుకొచ్చేస్తున్నావు అని మాత్రం అనద్దు. నేను మాట్లాడితే అమ్మ అంటాను, ఊపిరి తీస్తే అమ్మ అనుకుంటా, ఊపిరి కూడా అమ్మ రూపంతో వెళ్ళిపోవాలి నా గొంతులోకి. అది బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆ ఊపిరి అమ్మలో కలిసిపోవాలి. ఇదిగో ఇది వెరీ రేర్ కాంబినేషన్. ఎందుకంటే ఈ గ్రీన్, ఈ రెడ్, గ్రీన్ రెడ్ ఎక్కడైనా చూస్తాం, కానీ మిర్చి రెడ్ అండి, లీఫ్ గ్రీన్ అండి, ఒక రేంజ్ లో కనిపించింది నాకు. ఇంక అసలు ఆలోచించకుండా తీసుకున్నాను అనమాట. చీరంతా కంచి బోర్డర్స్, గ్యాప్ బోర్డర్లు, సిల్వర్ కడ్డీ బోర్డర్స్ లా ఇచ్చి, టెంపుల్ డిజైన్ ఇచ్చి, లైన్స్ ఇచ్చి, పళ్ళు అంతా ఓన్లీ లైన్స్ వచ్చింది, ఫైన్ స్మాల్ బోర్డరు, మంచి రెడ్ అండి. ఇది షైనింగ్ తోటి ఒక రేంజ్ లో ఉంది. సారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి, చూసారా? ఈ కాంబినేషన్ ఇలా చూపించాలేమో, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇదే అందమైన కలర్ కాంబినేషన్, సాంప్రదాయబద్ధంగా ఉండే ఈ చీర కట్టుకునే అదృష్టవంతులు ఎవరో అనుకుంటూ, లేదంటే సిరిహాసిని అమ్మవారికి అలంకరించుకుని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తూ, ఈ రోజుకి ఇవే చీరలతో మేము ముందు నుంచి సెలవు తీసుకుంటాం. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.